మరొకసారి సంఘమంతటికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ సంవత్సరం దేవుడు మన కుటుంబాలను దీవించునుగాక, ఆశీర్వదించునుగాక, మేలులతో నింపునుగాక. దేవునికి స్తోత్రం. మనం ఏ విధమైనటువంటి నిర్ణయాలు నూతన సంవత్సరం కోసం తీసుకుని ఆయన సన్నిధికి వస్తూ ఉంటామో, బైబిల్ గ్రంథంలో ఒక గుంపు ప్రజలందరూ కూడా ఒక చోట చేరి వారు తీసుకున్నటువంటి శ్రేష్టమైనటువంటి తీర్మానాలు, వారు తీసుకున్నటువంటి ఒక మంచి ఆలోచనతో కూడినటువంటి తీర్మానాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. నెహెమ్యా గ్రంథంలో 10వ అధ్యాయంలో ఆ 3 తీర్మానాలు మనం చూసాం. వాటిని తీయక్కర్లేదు కానీ నేనే ఆ 3టిని జ్ఞాపకం చేస్తాను. వారు అక్కడ రాయబడిన మాట స్పష్టంగా ఏంటంటే, వాళ్ళందరూ కూడా శపథము చేసి ఈ కార్యాలు మేము చేస్తాము అని నిర్ణయించుకున్నారు. దేవునికి స్తోత్రం. అదేవిధంగా ఈ నూతన సంవత్సరంలో అడుగు పెడుతున్నటువంటి మనం కూడా ఆ తీర్మానాలు తీసుకోవాలని దైవజనుడిగా నేను మీకు రాత్రి తెలియజేశాను. మరి కొంతమంది లేరు కనుక ఇవి జ్ఞాపకం చేస్తున్నాను. వారు తీసుకున్న 3 నిర్ణయాలు ఏంటి, వాటిని మనం ఎందుకు ఏకీభవించాలి అనేది కూడా ఒకసారి జ్ఞాపకం చేస్తాను. వారు తీసుకున్న 3 నిర్ణయాల్లో మొట్టమొదటి నిర్ణయం ఏంటంటే, మేము దేవుని ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటాం. దేవునికి స్తోత్రం. ఆ రోజు వారికి మోషే ధర్మశాస్త్రం ఇవ్వబడింది కనుక వారు ఏమని చెప్పారంటే, మోషే ద్వారా ఇవ్వబడినటువంటి ఆ ధర్మశాస్త్రములోని ఆజ్ఞలను, కట్టడలను అనుసరించి నడుచుకోవడానికి మేము తీర్మానము చేసుకుంటుమి అన్నారు. వాళ్ళు శపథం చేస్తున్నాం, మేము ఈ రోజు నుండి దేవుని వాక్యాన్ని అనుసరించి నడుచుకుంటాం. సంఘముగా ఈ నూతన సంవత్సరంలో అడుగు పెట్టినటువంటి మనం కూడా ఈ తీర్మానం తీసుకోవాలని రాత్రి నేను జ్ఞాపకం చేశాను. ఏంటంటే, దేవుని వాక్యాన్ని అనుసరించి నడుచుకుంటాను. దేవునికి స్తోత్రం. ఈ నూతన సంవత్సరంలో మనందరము ఆయన వాక్యాన్ని అనుసరించి నడుచుకోవాలి. ఆ విధంగా నడుచుకుంటామని వారందరూ కూడా శపథం చేశారంట, ఒక తీర్మానం చేశారు. మనం కూడా, ఎందుకంటే ఆ వాక్యమే మనల్ని బలపరుస్తుంది, ఆదరిస్తుంది, కృంగిన హృదయాలను లేవనెత్తుతుంది, మన అవసరతలు, పరిస్థితులు మారుస్తుంది. దేవుని వాక్యమే మనలను స్వస్థపరుస్తుంది కూడా. 107:20 ఆయన వాక్కు బయలు వెడలి వారిని స్వస్థపరచడం రాయబడి ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం కూడా ఈ నూతన సంవత్సరంలో దేవుని వాక్యాన్ని అనుసరించి నడుచుకుంటాను. ఏదో విని వెళ్ళిపోతాను కాదు. 2024 సంవత్సరంలో విని వెళ్ళిపోయేదానివేమో, వాక్యాన్ని అలా గుర్తించుకోకుండా మరలా వారికి గుర్తు లేకుండా మానేసేదానివేమో. కానీ ఈ సంవత్సరంలో ఒక నిర్ణయం తీసుకోవాలి. ఏంటంటే, వాక్యాన్ని అనుసరించి నడుచుకుంటాను, వాక్యాన్ని పాటిస్తాను, వాక్యానుసారంగా జీవిస్తాను అనేటువంటి ఒక నిర్ణయాన్ని మనం తీసుకోవాలి. దేవునికి స్తోత్రం. రెండవది ఏంటంటే, మేము పండించిన పంటలో, మేము చేస్తున్న ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, పనుల్లో అన్నింటిలో నుండి కూడా 10వ వంతు తీసుకొని వచ్చి దేవునికి ఇస్తాను. దేవునికి అని రాయబడేది కానీ అక్కడ లేవీయుల కంటే అక్కడ యాజకులు, సేవకులు, అక్కడ పాస్టర్ ఎవరంటే లేవీయులు. అప్పుడు లేవీయులకు మేము ఇస్తామని నిర్ణయించుకుంటే అన్నారు వాళ్ళు. ఒకవేళ 2024 సంవత్సరంలో నీ దశమ భాగాలు, నీ యొక్క సంపాదనలో, నీ రాబడిలో దేవునికి ఇవ్వవలసినవి ఇవ్వకుండా ఉన్నావేమో. అయితే వారు ఏ విధంగా అయితే నిర్ణయించుకున్నారో, మీరు, నేను, మనము కూడా ఈ 2025 సంవత్సరంలో దేవునికి ఇవ్వవలసింది దేవునికి ఇవ్వాలి, ఇస్తాను అనేటువంటి ఒక నిర్ణయం మనం తీసుకోవాలి. దేవునికి స్తోత్రం. అంత గొప్ప ఆశీర్వాదాలు దేనిలో ఉన్నాయంటే దేవునికి ఇవ్వడంలోనే ఉన్నాయి. మనం ఎంతసేపు దేవుని నుండి పొందుకోవడంలోనే చూస్తాం.
ఇంకా దీవించు, ఇంకా దీవించు, ఇంకా కావాలి, అది కావాలి, ఇది కావాలి అని ఇంకా దేవుడిని అడుగుతా ఉంటాం. కానీ దేవుడు మనకి ఇచ్చిన దానిలో నుండి ఒక చెయ్యి దేవునికి పనికి వెళ్దాం, దేవునికి ఇద్దాం అనేటువంటి ఆలోచన మనలో ఉండదు. ఆ ప్రజలందరూ నిర్ణయించుకున్నారు, మా పనుల్లో, మా పంటల్లో దేవుని భాగాన్ని 10వ వంతును తీసుకొని వచ్చి లేవీయులకు ఇస్తాం. అనగా నువ్వు ఒకవేళ 100 రూపాయలు సంపాదించిన నెలకి, అందులో దేవునికి ఇవ్వవలసినటువంటి ఒక భాగం 10 రూపాయలు. 10 రూపాయలు సంపాదించు, అందులో 1 రూపాయి దేవునికి ఇవ్వగలిగితే, ఖచ్చితంగా చెప్తున్నటువంటి మాట, నువ్వు దేవునికి ఇస్తే ఖచ్చితంగా దేవుడు నీ కుటుంబాన్ని దీవిస్తాడు, నీ కుటుంబాన్ని దీవిస్తాడు, నీ ఉద్యోగాన్ని దీవిస్తాడు, నీ వ్యాపారాన్ని దీవిస్తాడు, నీ చేతి పనిని దీవిస్తాడు. ఖచ్చితంగా, నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితం నువ్వు అనుభవిస్తావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది రెండవ మాట. ఒకటేమో దేవుని వాక్యాన్ని అనుసరించి నడుచుకుంటాం, రెండవది దేవునికి ఇవ్వవలసిన దశమ భాగాన్ని దేవునికి ఇస్తాం. మూడవ మాట ఏంటంటే, మేము మా దేవుని మందిరాన్ని విడిచిపెట్టాం. దేవునికి స్తోత్రం. మూడవ మాట వారు చెప్పింది ఏంటంటే, దేవునిని ఆరాధించే దినం, విశ్రాంతి దినములో, పరిశుద్ధ దినములో మేము ఏ పనికి వెళ్ళాం, దేవుని మందిరాన్ని విడిచిపెట్టాం అని ఖచ్చితంగా వారు నిర్ణయించుకున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఖచ్చితమైన మూడవ నిర్ణయం మనందరం పాటించాలి. అప్పుడే ఈ 2025 సంవత్సరం మనకి దీవెనకరంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. 2024లో ఎన్ని ఆదివారాలు మానేసావో గుర్తు తెచ్చుకో. దేవుని మందిరాన్ని ఎన్ని వారాలు విడిచిపెట్టేసావో, ఎన్ని శుక్రవారాలు మానేసావో గుర్తుపెట్టుకో. 365 రోజుల్లో 52 ఆదివారాలు, 54 శుక్రవారాలు దేవుడిచ్చాడు. అన్నింటిలో దేవుడి సన్నిధిలో నువ్వు కనబడ్డావా అంటే లేదు అని ఖచ్చితంగా నీ మనస్సాక్షి నీకు బోధిస్తుంది, తెలియజేస్తుంది. కనుక ఈ నూతన సంవత్సరంలో ఈ మొదటి దినంలో అయినా ఒక మంచి నిర్ణయాన్ని మనం తీసుకోవాలి. దేవుని మందిరాన్ని విడిచిపెట్టి, ఒకవేళ లేవలేక నీరసం వచ్చి మంచం పట్టేసి లేవలేని పరిస్థితుల్లో, కూర్చోలేని పరిస్థితుల్లో ఉంటే దేవుడే మన పరిస్థితిని అర్థం చేసుకుంటాడు. ఒకవేళ అత్యవసర పరిస్థితి పడి ఈ ఊర్లో లేకుండా వేరే ఊర్లో ఉంటే అది వేరే సంగతి, పర్వాలేదు. కానీ ఆరాధన దినంలో, ఆరాధన జరిగే సమయంలో ఊర్లోనే ఉండి, ఇంటిలోనే ఉండి దేవుని మందిరానికి రాకపోతే అది మనకి దీవెన కాదు, శాపం అనే మాట నేను అర్థం. కానీ అది మనకి దీవెన కాదు. ఖచ్చితంగా నువ్వు దీవించబడాలి అంటే దేవుని మందిరంలో కనబడాలి. దేవుడు ఈ సెటప్ ఏర్పాటు చేసింది దానికి. ఇందులోనే సమృద్ధినిచ్చాడట. నీ మందిరములోని సమృద్ధి చేత వారు తృప్తి నందుదురు, ఆనంద ప్రవాహంలో వారు తేలియాడి నిన్ను స్తుతించుదురని రాయబడింది. ఆయన సన్నిధిలోనే అబండెంట్ బ్లెస్సింగ్స్, సమృద్ధి అయినటువంటి దీవెనలు ఉన్నాయి. మందిరం బయట దీవెనలు మనకు రావు. కనుక దేవుడు మనకి ఇచ్చిన ఆజ్ఞ, విశ్రాంతి దినమున ఖచ్చితంగా నువ్వు ఆచరించాలి, ఆయన సన్నిధిలో కనబడాలి. వారు కూడా, వారందరూ, ఇశ్రాయేలు ప్రజలందరూ, మేము మా దేవుని మందిరమును విడిచిపెట్టాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు దేవుని బిడ్డలారా, దయతో మీరేమనుకున్న పర్వాలేదు, కానీ ఒక దైవజనుడిగా మొదటి దినాన ఈ 2025 సంవత్సరంలో దయచేసి మిమ్మల్ని కోరుతున్నాను ఏంటంటే, మీరు అవసరంతో ఉండి వేరే చోట పెనుగొలలో లేకుండా ఉంటే, లేకపోతే బలహీనమై మంచం మీద ఉంటే మందులు మానేసిన పర్వాలేదు, కానీ ఆదివారం ఇక్కడే ఇంటి దగ్గరే ఉండి ఆరోగ్యంగా ఉండి దేవుని మందిరాన్ని దయచేసి మానకండి. చిన్నపిల్లలు, యవనస్తులు, పెద్దవారు, వృద్ధులు అందరినీ కూడా దైవజనుడిగా, సంఘ కాపరిగా నేను మిమ్మల్ని ఈ మొదటి సంవత్సరంలో మొదటి దినాన కోరుతా ఉన్నాను. ఎందుకంటే మన కుటుంబాలు దీవించబడట్లేదు.
పనులకి వెళ్తున్నాం, డ్యూటీలకు వెళ్తున్నాం, ఉద్యోగాలు చేస్తున్నాం, సంపాదిస్తున్నాం అనుకుంటున్నాం, కానీ దేవునికి ఇవ్వవలసిన సమయం దేవునికి మనం ఇవ్వట్లేదు. అందుకే మన రెక్కల కష్టార్జితం అనుభవించలేకపోతున్నాం. హగ్గయి అంటున్నాడు, మీ చేతను చిల్లి సంచులో వేసినట్టు అయిపోతుంది. జీతం వస్తుంది కానీ ఇలా వేస్తున్నావు, కానీ పడిపోయినట్టుగా కనబడట్లేదు. ఏది నెలంతా సంపాదించిన సంపాదన నెలకి సరిపోవట్లేదేంటి అంటే, నువ్వు సంపాదిస్తున్నావు కానీ దేవునికి ఇవ్వవలసిన సమయాన్ని దొంగిలిస్తున్నావు. దయతో ఈ మాటలు మీరు అందరూ తీసుకోవాలని మనం చేస్తున్నాను. ఏదో అర్థం కాని లోతైన ఏదో మాటలు నేను చెప్పట్లేదు, మనందరికీ అర్థమయ్యేలాగా ఆదివారం దేవుని సన్నిధిలో గడిపితేనే మనకి దీవెన. ఆయన మందిరంలో ఉంటేనే మనం ఆశీర్వదించబడతాం. రాత్రి చదివినట్టుగా నీ ఆవరణంలో ఒక దినము గడుపుట 1000 దినాలు అంటే 3 సంవత్సరాలు సంపాదించిన సంపాదన కంటే ఆశీర్వాదం ఎక్కడ ఎక్కువ అంటే ఒక్కరోజు దేవుని సన్నిధిలో గడిపితే వస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ రోజు వెళ్ళే చర్చే కదా, రోజు చెప్పే పాస్టర్ గారే కదా అనుకొని నిర్లక్ష్యం చేస్తున్నాం. అందుకే నీ ఆశీర్వాదాలు కూడా కోల్పోతున్నాం. ఈ మాట మాత్రం మొహమాటం లేకుండా చెప్తున్నాను. నీ ఆశీర్వాదాలు కోల్పోవడానికి, నీ కుటుంబం దీవెనలు కోల్పోవడానికి దేవుని మందిరానికి రాకపోవడమే, దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేయడం వల్లే. కనుక ఈ సంవత్సరంలో ఎప్పుడూ కూడా దేవుని ఆశీర్వాదాలు కోల్పోవద్దు. ఆయన యందు భయభక్తులు గల వారి కొరకు ఆయన దాచి ఉంచిన వేలు ఎంతో గొప్పది. హల్లెలూయా. ఆయన ఎంతో గొప్ప వేలులు, దీవెనలు మనందరి కోసం దాచిపెట్టాడు. కానీ చాలా మంది అవి పొందుకోకుండా అలాగే ఉండిపోతున్నారు. కొంతమంది మాత్రమే వాటిని పండుకుంటున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే ఈ 2025 సంవత్సరంలో ఆ యొక్క దీవెనలన్నీ, ఆ ఆశీర్వాదాలన్నీ మీరందరూ పొందుకోవాలని దైవజనుడిగా నేను మీకు జ్ఞాపకం చేస్తూ, దయచేసి దేవుడు ఈ సంవత్సరంలో మనకు అనుగ్రహించిన 52 ఆదివారాలు దేవుని సముఖములో గడపడానికి ప్రయత్నించండి, ప్రార్థించండి. ప్రభువా, ఈ సంవత్సరంలో ఇంకెప్పుడు కూడా ఆదివారం నీ మందిరాన్ని విడిచిపెట్టను, ఆరాధన మానను ప్రభువా. ఏ ఫంక్షన్ వచ్చినా, ఎంతమంది బంధువులు నన్ను పిలిచినా ఆరాధన అయిన తర్వాత వెళ్తాను అని నీ జీవితంలో దేవునికి మొట్టమొదటి ప్రాధాన్యతనిస్తే మత్తయి సువార్త 6వ అధ్యాయం 30 నుంచి 33 వచనాల్లో, మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి, అప్పుడు అవన్నీ ఏంటి? ఏమి తిందుమో, ఏమి తాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతిస్తున్నాం కదా, అవన్నీ కూడా మనకు అనుగ్రహించబడతాయి. ఎప్పుడంటే మొదట ఆయన నీతిని, ఆయన మార్గాన్ని, ఆయన రాజ్యం అంటే ఆయన సన్నిధిని, దైవికమైన విషయాలను మనం వెతికినప్పుడు దేవుడు మనకి కావలసిన భౌతిక అవసరతలు అన్నిటినీ కూడా ఆయన సమకూరుస్తాడు, అనుగ్రహిస్తాడు, ప్రతి అవసరత తీరుస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ఈ సంవత్సరంలో దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేయొద్దు అని దైవజనుడిగా జ్ఞాపకం చేస్తున్నాను. చివరికి కొన్ని మాటలు, దేవుడు ఈ సంవత్సరంలో మనకి క్షేమాన్ని ఇవ్వడానికి అనుగ్రహించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. క్షేమము అంటే మనకి అన్ని విషయాల్లో, ఆరోగ్యం విషయంలో, ఆర్థిక విషయంలో, మనకు ఉన్నటువంటి అవసరతల విషయంలో, అన్నింటిలో కూడా దేవుడు ఏ లోటు లేకుండా మనల్ని పోషించడానికి, దీవించడానికి ఇష్టపడుతూ ఉన్నాడంటే మన కుటుంబాలను క్షేమంతో నింపడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అయితే ఆయన క్షేమముతో మనల్ని నింపాలంటే, క్షేమంగా మన కుటుంబాలు ఈ 2025 సంవత్సరంలో ఉండాలంటే ఏం చేయాలో మనము త్వరగా కొన్ని మాటలు చూద్దాం. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 23వ వచనం.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీకు క్షేమం కలగాలంటే మీరు ఏం చేయాలంటే నా మాటలు అంగీకరించాలి, నా మాటలు అనుసరించాలి. దేవుని బిడ్డలారా, ఈ నూతన సంవత్సరంలో మన కుటుంబాలు క్షేమంగా ఉండాలంటే దేవుని మాట వినాలి, దేవుని మాట చొప్పున నడుచుకోవాలి. ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయము 40వ వచనం. ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం 40వ వచనం. క్షేమము కలుగుటకై నీ దేవుడైన యెహోవా సర్వకాలము నీకు ఇచ్చిన దేశములో నీవు దీర్ఘాయుష్వంతుడు వగునట్లు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలను ఆజ్ఞలను నీవు గైకొనవలెను. దేవునికి స్తోత్రం. నీకు క్షేమము కలగాలంటే దేవుని వాక్యాన్ని అనుసరించి నడుచుకోవాలి, దేవుని వాక్యాన్ని గైకొనాలి. క్షేమం కలగాలంటే మొదట ఆయన మాట అంగీకరించాలి, అంటే వినాలి. రెండవది దాన్ని గైకొనాలి, అంటే పాటించాలి. మనం వింటున్నాం, ప్రతి వారం వింటున్నాం. సంవత్సరంలో 52 ఆదివారాలు వింటున్నాం, 40 రోజులు లెంట్ డేస్ ప్రార్థనలో వాక్యాలు వింటున్నాం, క్రిస్మస్ దినాల్లో 10-15 వాక్యాలు వింటున్నాం, ఈ విధంగా శుక్రవారాల వాక్యాలు వింటున్నాం. సంవత్సరంలో దగ్గరగా 150 నుండి 200 వర్తమానాలు వింటున్నాం. కానీ దీవెనలేయి, ఆశీర్వాదాలేయి, ఆత్మీయ క్షేమాభివృద్ధి ఏది అంటే వింటున్నాం, కానీ దాన్ని అనుసరించి పాటించట్లేదు, దానిని గైకొనట్లేదు, అది మన జీవితంలో అన్వయించుకోవటం లేదు. కనుక ఏమని చెప్తున్నాడంటే ఈ నూతన సంవత్సరంలో క్షేమంగా మీరు ఉండాలంటే నా మాటలు అంగీకరించడం మాత్రమే కాదు, వాటిని గైకొనాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 24వ సంవత్సరం వరకు వాక్యాన్ని వినేవాడిగా ఉన్నావేమో, వాక్యాన్ని వినేదానిగా ఉన్నావేమో, లేక వాక్యాన్ని చదివేవాడిగా ఉన్నావేమో, వాక్యాన్ని చదివేదానిగా ఉన్నావేమో. చదివితేనో వింటేనో దీవెన రాదు, వాటిని గైకొంటే దీవెన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో ఈ ప్రవచన వాక్యములను చదువువాడును వాటిని వినివాడును ధన్యుడు కాదు, వాటిని గైకొనువాడు ధన్యుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ చెప్తున్న అరగంట వాక్యంలో కొన్ని 10-15 రిఫరెన్స్లో ఏదో ఒక మాట అయినా మనం విని మన మనసులోకి తీసుకొని దేవుడు నన్ను ఈ సంవత్సరంలో ఆయన మాట వినమంటున్నాడు, దేవుడు నన్ను ఈ సంవత్సరంలో ఈ క్రియను విడిచిపెట్టేయమన్నాడు, ఈ ఆలోచన చేయొద్దన్నాడు, ఆ మార్గంలో వెళ్ళొద్దన్నాడు, ఈ పనులు చేయొద్దన్నాడు అని ఆ మాట నువ్వు తీసుకొని దేవుడు చెప్పాడు కనుక నేను ఇలా చేయను, ఇలా వెళ్ళను, అలా మాట్లాడను, ఇలా ప్రవర్తించను అని కనుక నువ్వు నిర్ణయించుకొని పాటిస్తే దేవుని క్షేమము, దేవుని దీవెన మీ కుటుంబాలకు సమృద్ధిగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది ద్వితీయోపదేశ కాండంలో 5వ అధ్యాయం 29వ వచనం. 5వ అధ్యాయం 29వ వచనం. నిత్యము క్షేమము కలుగునట్లు వారు నా యందు భయభక్తులు కలిగి. దేవునికి స్తోత్రం. జాగ్రత్తగా వినండి. ఇందాక 3వ మాట నేను చెప్పిన దానికి దీనికి ఇంటర్లింక్డ్ గా ఆ రెండింటికి చైన్ రిఫరెన్స్ లాగా లింక్ అయి ఉంటాయి మాట. నిత్యము క్షేమం మన కుటుంబాల్లో కలగాలంటే ఏం చేయాలంట? నా యందు భయభక్తులు కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. నీ కుటుంబం క్షేమంగా ఉండాలి, నీ కుటుంబం క్షేమంగా ఉండాలి, నువ్వు క్షేమంగా ఉండాలంటే నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. హల్లెలూయా. నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఇదే చాలా ప్రాముఖ్యమైన మాట. క్రైస్తవ్యానికి, విశ్వాస జీవితానికి అతి ప్రాముఖ్యమైన మాట ఏదైనా ఉందంటే ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం. దేవునికి స్తోత్రం. జ్ఞానైన సొలొమోను చెప్తున్నాడు ప్రసంగి గ్రంథములో, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొనుటయే మానవ కోటికి విధి.
నువ్వు ఉద్యోగమే చేస్తా ఉండు, వ్యాపారమే చేస్తా ఉండు, ఇంటి దగ్గరే ఉండు, రిటైర్ అయిపోయి ఇంటి దగ్గరే ఉండు, లేకపోతే ఏదో బిజినెస్ చేస్తా ఉండు, నువ్వు ఏదైనా చేసుకో. కానీ ఆ దానితో పాటుగా నువ్వు చేయవలసిన ఒక విధి, ఒక కట్టడ, ఒక నియమము, దేవుడిచ్చిన ఆజ్ఞ ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. హల్లెలూయా. నువ్వు ఏదైనా చెయ్యి, కానీ నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఇదే మానవ కోటికి విధి. మీకు నిత్యము క్షేమం కలగాలంటే, మీ కుటుంబం ఈ సంవత్సరంలో క్షేమంగా ఉండాలంటే దేవుని యందు భయము కలిగి ఉండాలి. కొంచెం విడదీసి చెప్తాను, ఏమనుకోకండి. ఎందుకు దేవుని మందిరానికి మానేస్తాం, ఎందుకు దేవుని మందిరానికి నిర్లక్ష్యంగా వస్తాం అంటే దైవ భయము లేకపోవడం. దైవ భయం లేకపోవడం. కొన్ని ఉదాహరణలు చెప్తాను, మీరు ఫీల్ అవ్వకండి. కంపెనీకి తొందరగా వెళ్ళిపోతాం, ఎందుకంటే ఆ యజమానుడు అటెండెన్స్ వేస్తాడు, హాజరేస్తాడు. టైంకి వెళ్ళకపోతే ఆ వాచ్మెన్ గేట్ వేసేస్తాడు, వెళ్ళిపో, గంట తర్వాత వచ్చి వెళ్ళిపో అంటాడు. స్కూల్స్ లో ఆ టీచర్స్ కి ఇప్పుడు అన్ని రూల్స్ వచ్చేసినాయి. కరెక్ట్ టైంకి వెళ్ళి ఫేస్ రీడింగ్ లో వాళ్ళు అటెండెన్స్ వేసుకోకపోతే ఆ రోజు ఆబ్సెంట్. ప్రయాణాల్లో రైల్వే స్టేషన్ కానీ ఎయిర్పోర్ట్ కానీ వెళ్ళాలంటే రైల్వే స్టేషన్కి ఒక అరగంట ముందే వెళ్తాం, ఎయిర్పోర్ట్కి అయితే ఖచ్చితంగా గంట ముందు వెళ్ళాలి. బస్సు ప్రయాణానికి రోడ్డు మీదకి ఒక అరగంట ముందే వెళ్ళిపోయి బస్సు ఎప్పుడు వస్తుందంటే దానికంటే ముందే సిద్ధంగా ఉంటాం. అన్నింటికీ సిద్ధపడుతున్నటువంటి నీవు, నేను, మనము అందరం కూడా దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాం. ఈ నూతన సంవత్సరంలో నేను చెప్పే మాట ఇదే. మనము దీవించబడకపోవడానికి ఎవడో కారణం కాదు, మనమే. మనము దేవునికి ఇవ్వవలసిన ప్రియారిటీ, ప్రాధాన్యత, సమయము దేవునికి ఇవ్వకపోవడం వల్ల దేవుని యొద్ద నుండి దీవెనలు కోల్పోతున్నాం. ఆయన ఎప్పుడూ కూడా నిత్యము చేతులు చాచి మనల్ని దీవించడానికి ఆయన సిద్ధంగానే ఉంటున్నాడు, కానీ పొందుకోవడానికి మనమే వెళ్ళట్లేదు. ఆయన ఆశీర్వాదాలు తీసుకోవడానికి మనమే వెళ్ళట్లేదు. నిర్లక్ష్యం చేస్తున్నాం, మానేస్తా ఉన్నాం. కానీ ఈ 2025 సంవత్సరంలో దేవుని యొద్ద నుండి ప్రతి ఆశీర్వాదము, ప్రతి కుటుంబము పొందుకోవాలి. దేవునికి స్తోత్రం. మన పెనుగొండ సంఘంలో ఉన్న ప్రతి కుటుంబం ఈ నూతన సంవత్సరంలో ఆయన మందిరములో దాచబడిన, ఆయన మందిరములో ఆశీర్వదిస్తున్న ప్రతి ఆశీర్వాదం పొందుకోవాలి. నిత్యము నీ కుటుంబము క్షేమంగా ఉండాలి అంటే దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. దేవునికి స్తోత్రం. యోబు గ్రంథం 42వ అధ్యాయం 10వ వచనం. యోబు గ్రంథం 42వ అధ్యాయం 10వ వచనం. నిత్యము క్షేమం కలగాలి. మీకు క్షేమం కలగాలంటే యెహోవా అతనికి క్షేమ స్థితిని మరలా అతనికి దయచేసాను. దేవునికి స్తోత్రం. ఎప్పుడు మనకి క్షేమం వస్తుందంటే ఇతరుల కోసము ప్రార్థించినప్పుడు. ఇవే ఈ రెండు విషయాలే. ఇతరుల కోసం ప్రార్థించినప్పుడు మనం క్షేమంగా ఉంటాం. ఇప్పుడు నేనే బాగుండాలి, నా పక్కోడు పాడైపోయినా పర్వాలేదు, నా పక్కోడు పాడైపోవాలి, నేనే దీవించబడాలి అనేటువంటి స్వభావం మనలో ఉంటే ఎప్పుడు కూడా మనం వర్ధిల్లం, మన కుటుంబాలు వర్ధిల్లం. కానీ మనలో ఒక క్రైస్తవుడిగా, దేవుని బిడ్డగా మన హృదయం ఎంత మంచిగా ఉండాలంటే అందరూ బాగుండాలి. నాకు ఒకవేళ వారికి ఉన్నటువంటివి మనకు లేకపోవచ్చు, వారికి ఉన్నటువంటి మంచి ఉద్యోగాలు మనకు లేకపోవచ్చు, వారికి ఉన్నటువంటి మంచి ఇల్లు మనకు లేకపోవచ్చు, వారు వేసుకునేటువంటి మంచి వస్తువులు మనం వేసుకోలేకపోవచ్చు, వారికి ఉన్నటువంటి అనేకమైన విషయాలు మనలో లేకపోవచ్చు. అయినా దేవునికి స్తోత్రం, దేవుడు వారిని దీవించాడు, నన్ను కూడా ఇప్పుడు దేవుడు దీవిస్తాడు అనేటువంటి ఒక మంచి హృదయం మనం కలిగి ఉండాలి. మరి ముఖ్యంగా దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటంటే ఎప్పుడు మన కోసమే కాకుండా ఇతరుల కోసం ప్రార్థన చేయాలంట. 1 తిమోతి 2వ అధ్యాయం 1వ వచనంలో మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం
మన కుటుంబాల్లో నెమ్మది, మనం సుఖంగా బ్రతకాలంటే అందరి కోసం ప్రార్థన చేయమని చెప్తుంది. దేవునికి స్తోత్రం. మనుషులందరి కోసం ప్రార్థన చేయండి, అధికారుల కోసం ప్రార్థన చేయండి, రాజుల కోసం ప్రార్థన చేయండి. లేదంటే మా కుటుంబమే, మా నాన్నని దీవించు, మా అమ్మని దీవించు, మా పిల్లల్ని దీవించు, మా భర్తను దీవించు, నా భార్య దీవించు, అన్ని మమ్మల్ని దీవించు అంటే అది స్వార్థం. ఆ ప్రార్థనకి ఆశీర్వాదాలు తక్కువ. కానీ నువ్వు ఇతరుల కోసం, ఇతరులు, నీ పక్క వాళ్ళు బలహీనంగా ఉన్నారు, నీ పక్క వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నారు, నీ పక్క వాళ్ళు కష్టాల్లో ఉన్నారు, ప్రభువా వారి కష్టంలో సహాయం చేయి. వారు బలహీనంగా ఉన్నారు, వారిని స్వస్థపరచు. వీరు ఆర్థిక ఇబ్బందులతో ఉన్నారు, వారికి సహాయం చేయి. వారి ఇల్లు కట్టుకోలేకపోతున్నారు, వారి ఇల్లు కట్టుకోవాలని ప్రార్థన చేయి. అప్పుడు దేవుడు అంటాడు, వారి అవసరత కొరకు నువ్వు ప్రార్థిస్తున్నావు కనుక నీ అవసరత నేను తీరుస్తాను. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ఈ లక్షణాన్ని మనలో తీసుకుందాం ఈ నూతన సంవత్సరంలో. అసూయ, ద్వేషం ఇవన్నీ పక్కన పెట్టేయండి, విడిచిపెట్టేయండి. నూతనమైన హృదయంతో, నూతనమైన మనస్సుతో మనము ఇతరుల కోసం, సంఘములో అందరి కోసం, అన్ని కుటుంబాల కోసం ప్రార్థించే మంచి మనస్సు మనం కలిగి ఉంటే దేవుడు మన కుటుంబాలను క్షేమముతో నింపుతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకటి, దేవుని వాక్యాన్ని విని దాన్ని అనుసరించి నడుచుకుంటే క్షేమము. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే క్షేమము. ఇతరుల కోసము ప్రార్థిస్తే క్షేమము. అతి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక.